హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా రంగారెడ్డి ఈ 2 డిస్ట్రిక్ట్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి న్యూల్యాండ్ అనే కంపెనీ ఉంది. న్యూల్యాండ్ లాబొరేటరీస్. ఓకే. సెకండ్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. మైత్రి డ్రగ్స్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో అనే కంపెనీ ఉంది. ఓకే. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ హెట్రో ప్లాస్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. హెట్రో ప్లాస్మా సైన్స్ అని చెప్పి కంపెనీ నేమ్ ఉంది. ఇది ఈ కంపెనీలో వచ్చేసి మనకి 8 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. 8 నవంబర్ రోజు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఈ కంపెనీలో రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ప్రొడక్షన్, ఆర్&డి ఇంకా క్యూసీ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి చూస్తే ఎంఎస్‌సి లేదా బీఎస్‌సి అలాగే బీటెక్, ఐటీఐ, డిప్లొమా వీటిలో ఎవరైనా సరే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అంటే బీఎస్‌సి గాని, ఎంఎస్‌సి గాని క్వాలిఫై అయితే ఉండాలి. లేదా బీఫార్మసీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. రిమైనింగ్ ఆర్&డి ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆర్&డి డిపార్ట్మెంట్‌కి కూడా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న, అలాగే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఐటీఐ, డిప్లొమా అలాగే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. ప్రొడక్షన్‌కి అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకోరు. సో, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్‌గా అంటే 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి లాస్ట్ 3 ఇయర్స్ అంటే 23, 24, 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 9 నవంబర్ 8 రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. సాటర్డే రోజు మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హెట్రో ప్లాస్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పంజర్ల విలేజ్, కొత్తూరు మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈ పంజర్ల విలేజ్‌కి నియర్ బై లేదా కొత్తూరు మండల్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ ఆ క్యాండిడేట్స్ అనే కాదు ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎలాంటి కండిషన్స్ ఏమీ లేవు. కాకపోతే నియర్ బై వాళ్ళు ఉంటారు కాబట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళకి మాత్రం కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అని చెప్పి నేను చెప్తున్నాను. ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇది హెట్రోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. హెట్రో ప్లాస్మా సైన్స్ అనేది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 8 నవంబర్ రోజు. ఆర్&డి, క్యూసీ అలాగే ప్రొడక్షన్ 3 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమి ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, లోకల్ స్టే అంటే మనకి స్టే చేయడానికి హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేసే వాళ్ళకి ప్రొడక్షన్ అలవెన్స్ కూడా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే రిటెన్షన్ బోనస్ అంటే ఎవ్రీ ఇయర్ మనకి బోనస్ అనేది యాడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ బోనస్ అనేది ఆల్మోస్ట్ 1 మంత్ సాలరీ అనేది ఎక్స్‌ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ఒక ఫెస్టివల్‌కి, దసరాకి లేదా దీపావళి ఫెస్టివల్‌కి మనకి బోనస్ అనేది పే అయితే చేస్తారు. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఫ్రీగా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చేసి కొత్తూరు మెయిన్ రోడ్ నుంచి కంపెనీ వరకి బస్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి మీరు బస్సులో అయితే కంపెనీకి రీచ్ అవ్వచ్చు. ఇది కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే ఆధార్ లేదా పాన్ కార్డ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. 8 నవంబర్ రోజు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి ఇక్కడ కూడా ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా పాషమేలారం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఆ ఏరియాలో అయితే మనకి కంపెనీ ఒకటే ఉంటుంది యూనిట్‌తో. అదే లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ 2 కూడా సేమే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. అప్పుడు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ ఏం ఫిక్స్ చేయలేదు. మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీలో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని మాత్రమే తీసుకుంటారు కాబట్టి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో. మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన పని మాత్రం ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ksoni@newlandlabs.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. ksoni@newlandlabs.com ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. హైదరాబాద్‌కి నియర్ బై ఈ పాషమేలారం అనే లొకేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ కూకట్పల్లి నుంచి కూడా బస్ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది న్యూలాండ్ కంపెనీది. అక్కడ నుంచి కూడా మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు హైదరాబాద్ నుంచి. ఓకే. ఇది న్యూలాండ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. ఇక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మైత్రి కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మైత్రి డ్రగ్స్ అనే కంపెనీలో వచ్చేసి ఇక్కడ కూడా ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ అనేవి 8 నవంబర్ రోజే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే క్యూసీ ఇంకా ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో అయితే మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మనం ఫస్ట్ క్యూసీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌లో మైక్రోబయాలజీ అనే సెక్షన్‌లో మనకి వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 8 నవంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ కూడా సేమే ఇవ్వడం జరిగింది. ఆ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీలో ఒకటే ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత అదే కంపెనీలో మీకు జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ లేదా బీఎస్సీ మైక్రోబయాలజీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో మైక్రోబయాలజీ అనే సెక్షన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో ఎవరైతే బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెషర్స్. అలాగే క్యూసీ మైక్రోబయాలజీ అని చెప్పి డిపార్ట్మెంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జనరల్‌గా అయితే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నట్టున్నారు వేకెన్సీస్. అందుకే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఫీమేల్ క్యాండిడేట్స్ రిలేటెడ్ వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అప్పుడు నేను కం ప కన్ఫర్మ్‌గా మెన్షన్ అయితే చేస్తాను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ చూద్దాము. ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్ క్యూసీ డిపార్ట్మెంట్‌ది. ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. ఈ కాంటాక్ట్ నంబర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా 8 నవంబర్ రోజే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అదే లొకేషన్‌లో ఏదైతే మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాచ్పల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి లొకేషన్ ఉంది కదా కంపెనీ లొకేషన్. అక్కడే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని లేదా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసున్నా లేదంటే బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెషర్స్‌ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. 918455694101 ఇది వచ్చేసి మొబైల్ నంబర్. ఇంకోటి వచ్చేసి ల్యాండ్‌లైన్ నంబర్ ఉంది. 0406907673 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై అయితే చేస్తాను. ఇంకో డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదైతే క్యూసీ డిపార్ట్మెంట్‌లో మెథడ్ వాలిడేషన్ అనే సెక్షన్ ఉంటుందో అక్కడ కూడా మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎంఎస్సీ గాని, బీఎస్సీ గాని లేదా బీఫార్మసీ గాని, ఎంఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ మెథడ్ వాలిడేషన్ సెక్షన్‌లో జాబ్ చేయడానికి వీలుంది కాబట్టి క్యూసీ డిపార్ట్మెంట్‌లో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి
ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మెథడ్ వాలిడేషన్ అనే సెక్షన్‌లో క్యూసీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడొచ్చేసి మనకి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ ఉంటుంది, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మైత్రి డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. కామెంట్ అడిగే ముందు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేసి అడగండి ఫ్రెండ్స్. నాకు ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్.